ఫ్రాగ్రెన్స్ బయటకు వస్తుంది, సువాసన బయటకు వస్తుంది. ఏమిటండి ఈ సువాసన? ఒకసారి శరీరాన్ని అలగొట్టుకోండి, ఏమి వాసన వస్తుందో. దేవుని బిడ్డలారా, ప్రభువు ఆయన మనలను శ్రమల్లోనికి, మహాశ్రమల్లోనికి అనుమతించినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమల్లోనికి అనుమతించినప్పుడు మనం ఏమైపోతామంటే, చాలాసార్లు మనం అంటాం, మా పిల్లల వల్ల నేను చాలా నలిగిపోతున్నానండి. ఎక్కడ పై బాగానే ఉంటారు కదా, నలగడం అంటే మానసికంగా ఏంటంటే చెప్పరు. మానసికంగా ఆ నలగడం నలిగేవాడికి తెలుస్తుంది, పైన చూసేవాడికి ఏం తెలుస్తుందండి? కొట్టేవాడికి, తిట్టేవాడికి, అనేవాడికి ఏం తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? అనుభవించేవాడికి తెలుస్తుంది ఎంతగా వాళ్ళు నలిగిపోతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఎంతగా నలిగితే అంతగా ఫ్రాగ్రెన్స్ ఏమవుతుందంటే, వాక్యంలో మనం చూస్తున్నాం, అంతగా సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. విశ్వాసిని దేవుడు శ్రమల్లోనికి, మహాశ్రమల్లోనికి, అంతేకాదు అగ్ని వంటి మహాశ్రమల్లోనికి తీసుకుని వెళ్ళినప్పుడు నీవంతగా నలిగిపోతావు. నీలో ఉండి సువాసనలు బయటకు వస్తాయి. ఏంటో తెలుసా ఆ సువాసనలు? మీరు గమనించండి. నీలో ఉండే సువాసనలు ఎలాంటి సువాసనలు అంటే, నీవు మహాశ్రమలోనికి వెళ్ళినప్పుడు ప్రేమ అనే సువాసన. అంటే మీరు ఒక్క మాట చెప్పాలంటే, యేసయ్య గుణ లక్షణాలన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రేమ ఆయన గుణ లక్షణం, అది ఆయన లక్షణం. నలుగొట్టబడినప్పుడే ప్రేమ అనే సువాసన బయటికి రావాలి, క్షమ అనే సువాసన బయటికి రావాలి, కరుణ అనే సువాసన బయటికి రావాలి, దయ అనే సువాసన. ఎప్పుడు వస్తాయి అంటే, యూకలిప్టస్ ట్రీ కింద ఉంటే అంతగా రాదు. ఆకు ఏం చేయాలా? నలపబడాలి. కరివేపాకు నలపబడాలా. నలపబడితేనే ఫ్రాగ్రెన్స్ బయటకు వస్తుంది. ఈ రోజున అగ్ని వంటి మహాశ్రమల్లోనికి మనం వెళ్ళేటప్పుడు మన నోట బూతులు, తిట్లు ఇవి కాదు బయటికి రావాల్సింది. ఏమి రావాలంటే, ఆయన గుణ లక్షణాలన్నీ బయటికి రావాలి. ప్రేమ బయటికి రావాలి, క్షమాపణ బయటికి రావాలా, దయ, కరుణ, ఇంకేమైతే యేసయ్య గుణ లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి ఎప్పుడు బయటకు వస్తాయో తెలుసా? విశ్వాసి అగ్ని వంటి మహాశ్రమల్లో నలపబడినప్పుడే ఏం చేయాలి? బయటకు వస్తాయి దేవుని పిల్లల. ఒక మంచి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం మీరు చూస్తే, స్టీఫెన్ మనకు కనిపిస్తున్నాడు. స్టెఫెను వారంతా ఏం చేశారంటే, భయంకరమైనటువంటి చావులకు అప్పగించారు స్టెఫెన్ని. ఏం చేశారో చూడండి. ఒక మాట లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మంచి సందేశం ఇచ్చాడు స్టెఫెను. ఇచ్చాడా లేదండి? పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు అక్కడ స్టీఫెన్. ఇచ్చిన తర్వాత ఈ మాట నేను చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం చదువుతున్నాను చూడండి. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి, ఎవరిని చూచి? స్టెఫెనును చూచి ఏం చేశారు? నాలుగు కొరుకున్నారా? మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? ఏదో ఆశ్చర్యంగా కాని ప్రశ్న అడిగినట్టు చూస్తారు ఏంటండి? కొంతమంది పండ్లు కొరికినందుకు పళ్ళు ఇరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, అంత గట్టిగా. స్టెఫెన్ను చూసి, ఎందుకంటే స్టెఫెన్ ఏమైనా తప్పు చేశాడా? ఈయన పొరపాటు చేశాడా? స్టెఫెన్ చేసింది ఏమీ లేదు, కానీ వారి జీవితాన్ని బట్టబయలు చేశాడు. వారిని క్రీస్తులోనికి నడిపించడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు బుద్ధి చెప్తే ఏంటంటారు? సామెత, కోపం వచ్చేదంటారు. బుద్ధి స్వీకరించే మనసు ఉన్నది, కానీ లేనిపోయి అని చెప్పి కోప్పడి పండ్లు కొరిగేటంత పని చేస్తారు. పండ్లు కొరకమే కాదు, కొంతమంది ఆ పళ్ళు మీద ఒకవేళ మన చెయ్యో కాలు ఏదో పెడితే బయట అయిపోద్దండి. దావీదు ఏమన్నాడు తెలుసా? వారి ఆగ్రహము మన పైన రగులు కొరినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణముతోనే మమ్మును అయ్యి బాబా, అలాంటి మనుషులు ఉన్నారు. ప్రాణంతో ఏం చేస్తారు? బైబిల్లో 120వ సంకీర్తన అనుకుంటా, ప్రాణంతోనే వాళ్ళు మనల్ని మింగేస్తారు. ఇక్కడ చూడండి, స్టెఫెను చూసి పండ్లు కొరికారు. అంటే ఎంత తీవ్రంగా స్టెఫెను మీద కోపం ఉందో మనం అర్థం చేసుకోవడానికి ఆ మాట బాగుంది.
వారి చేతుల్లో రాళ్ళు పెట్టుకుని వచ్చారు. ఏం చేశారో చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 58వ వచనం చూడండి. పట్టణపు వెళ్ళి పలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్ళు రువ్వి చంపిరి. పాపం రాళ్ళు పెట్టి కొట్టేశారు. చాలా భయంకరంగా ఉంటుంది. ఒక రాయి తగిలితేనే మనం సమస్యల్ని పడిపోతుంది. కానీ వాళ్ళందరూ కూడా మామూలుగా విసరడం వేరు, కానీ ఎలా విసిరారు ఇక్కడ? పళ్ళు కొరికేటంత కోపం. అంటే ఇంకా రాయి ఎంత స్పీడ్గా విసురుంటారో ఆలోచించండి. అంతగా విసిరి రాళ్ళు రువేశారు. ఒకేసారి రాళ్ళు పడిపోయాయి. పాపం చచ్చిపోతున్నాడు. ఇప్పుడు అతని శరీరం అంతా ఏమైపోయింది? రాళ్ల చేత నలిగిపోయింది. ఒకసారి ఆలోచించేద్దాం, ఇమాజిన్ చేద్దాం. అదే స్థానంలో ఒకవేళ నేనుంటే, మీరుంటే మంచోళ్ళు అనుకోండి, నేనుంటే ఏం చేస్తాను? మీకెలా తెలుస్తుంది? ఏం చెప్పాలి కదా. వచ్చిన తిట్లన్నీ తిట్టేస్తాను నేను. కానీ మీరు గమనించాలి దేవుని పిల్లలారా, నలుగు కొట్టబడిన స్టెఫెన్ ఏమంటాడు? నేనే చదువుతాను ఈ మాట, మీరు వినండి. 60వ వచనం. అతడు మోకాళ్ళుని వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో. ఇప్పుడు ఏం బయటకు వచ్చిందండి? శ్రమల్లో ఫ్రాగ్రెన్స్ బయటకు వచ్చింది. ఫ్రాగ్రెన్స్ అంటే కేవలం మనం సువాసన అనుకుంటాం. మనం పూసుకున్న అత్తరే ఫ్రాగ్రెన్స్ అనుకుంటాం. అత్తరు పూయకపోతే ఇంకో ఫ్రాగ్రెన్స్ వస్తుంది మన దగ్గర. ఒకరోజు స్నానం చేయకపోతే ఇంకొకరు ఉంటారండి పక్కన. జనరల్గా దేవుని బిడ్డలారు మీరు ఆలకించండి. ఇక్కడ శ్రమల్లో రాళ్ళు చేత కొట్టబడి నలిగిపోయింది శరీరం. శరీరమే కాదు, దేవుని బిడ్డలారు అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాడు స్టెఫెను. కానీ అలా నలుపబడిన స్టీఫెన్ నుండి ఏమొచ్చిందంటే ఒక అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ బయటకు వచ్చిందండి. సుగంధం, పరిమళం బయటకు వచ్చింది. ఏంటి ఆ పరిమళం అంటే? ఏం పలుకుతున్నాడు చూడండి. వారి మీద, ఎవరి మీద? నన్ను ఎవరైతే రాళ్ళు పెట్టి కొట్టారో వారిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే వారి మీద ప్రేమ. యేసయ్య ఏంటండి? దేవుడు స్వరూపి. ఆ యేసును కలిగినటువంటి స్టెఫెను, యేసును బట్టి కలిగినటువంటి శ్రమ, యేసయ్య అనుమతించిన శ్రమ. కాబట్టి ఆ శ్రమలో నలుపబడినప్పుడు ఒక ఫ్రాగ్రెన్స్ బయటకు వచ్చింది. ఏంటంటే వారి మీద అని చెప్తున్నాడు. అదే టైంలో నేను ప్రార్థన చేస్తే వారిని వెంటనే పేతురు, క్షమించాలి, ఉరిమిడి వారు ఎవరండి? ఉరిమిడి వారు ఎవరు? అర్థమవుతుంది వారికి ఇద్దరే. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, ఎందుకంటే ఆయన రాలేదని అగ్ని వచ్చి ఈ పట్టణాన్ని అంతా ఏం చేసేయాల? నేనైతే అలాగే ఎక్కడ స్టెఫెన్ స్థానంలో నేనుంటే. కానీ దేవుని బిడ్డలారు ఆలకించండి. స్టెఫెన్ నుండి వచ్చిన ఫ్రాగ్రెన్స్ మొట్టమొదటి ఏంటంటే వారి మీద అన్నాడు. వారి మీద అంటే వారి మీద ఎంత ప్రేమ, ప్రేమ అనే సుగంధం బయటకు వచ్చింది శ్రమలో. రెండవది, ఈ పాపము మోపొద్దు. ఏమన్నాడండి? ఈ పాపం మోపొద్దు అంటే అర్థం ఏంటి? క్షమించేది. వారి మీద ప్రేమ అనే సువాసన పరిమళం బయటకు వచ్చింది. వారి మీద క్షమాపణ అనే పరిమళం బయటకు వచ్చింది అని చెప్పి గొప్ప శబ్దముతో. గొప్ప శబ్దం అంటే మనం గమనించాలా? ఎవరైతే రాళ్ళు పెట్టి చంపారో వాళ్ళందరికీ వినబడేది.